సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా నా దగ్గరికి వచ్చి, బాబా నన్ను అందరూ కూడా చులకనగా చూస్తున్నారు బాబా, చులకనగా మాట్లాడుతూ ఉన్నారు బాబా, నాకు అన్ని రకాల సంపదలు ఉన్నాయి, ఎంతో మర్యాద ఉంది, అయినా సరే నాకు కానీ నా మాటకు కానీ మర్యాద ఇవ్వటం లేదు, నన్ను ఎంతో హేళన చేస్తున్నారు, చులకన చేస్తున్నారు బాబా, నేను చేసిన తప్పేంటో నాకు తెలియటం లేదు, నేను అంతా కరెక్ట్గానే ఉన్నాను కదా, నేను అందరి మీద చాలా ప్రేమగా ఉంటున్నాను బాబా, ఎందువల్ల నాకు మట్టుకే ఇలా జరుగుతుంది అని మనందరము కూడా బాబా దగ్గర అడుగుతామండి. అప్పుడు అందుకోసమని బాబా అంటున్నారు, తల్లి నువ్వు చులకనవ్వడానికి, అందరి ముందు ఇలా చులకనవ్వడానికి ఇదే కారణం, ఈ కారణమే, అది కారణం ఏంటో తెలుసుకొని నువ్వు వెంటనే సరి చేసుకో తల్లి అని చెప్పి, ఇదే తప్పుని నువ్వు మళ్ళీ మళ్ళీ చేయకు అని కూడా మనకు బాబా తెలియజేస్తున్నారండి. అది ఒక చిన్న కథ ద్వారా బాబా ఇలా తెలియజేస్తున్నారనేది మనం తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సాధారణంగా అండి మనం చులకన అవుతూ ఉంటామండి, అందరి ముందు చులకన అవుతూ ఉంటాం. అంటే అండి కొంతమంది తెలిసిన వాళ్ళు మనకి అయిన వాళ్ళే చులకన చేస్తూ ఉంటారు. ఎందువల్ల అంటే ఒక చదువు లేకపోవడం వల్ల కానీ, ఒక ఉద్యోగం లేకపోవడం వల్ల కానీ, ఒక సంతాన భాగ్యం లేకపోవడం వల్ల కానీ చులకన చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఒక పక్కన పెడితే డబ్బు అనేది లేదని కూడా చులకన చేస్తూ ఉంటారు. డబ్బే ప్రధానం అండి. ఎలాంటి వాళ్ళైనా సరే, పెద్ద పెద్ద తప్పులు చేసిన వాళ్ళైనా సరే డబ్బు ఉంటే కనుక అది కరెక్ట్ అవుతుంది అనేది చాలామంది విషయాలలో జరుగుతూ ఉన్న ఒక విషయం. అంతేకాకుండా బాబా నేను అన్ని విషయాల్లోనూ కరెక్ట్గానే ఉన్నాను బాబా, నాకు సంతాన భాగ్యం ఉంది, మ్యారేజ్ అయ్యింది, నాకు ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ నన్ను చూస్తే ఎదుటి వాళ్ళకి చాలా ఒక మర్యాద లేకుండా ఒక హేళన చేస్తున్నారు, ఒక చులకనగా చూస్తున్నారు అనేది మనకి అందరికీ ఉన్న ఒక సమస్య అండి. అది ఏంటి అనేది ఈరోజు ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఒక ఊర్లో ఇద్దరు వ్యక్తులండి, ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళిద్దరూ కూడా అండి చాలా వరకు చాలా క్లోజ్గా ఉంటూ ఉంటారు. చాలా వరకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇద్దరు ఒకటిగానే వెళుతూ ఉంటారు. అంతేకాకుండా ఒకే వ్యాపారం చేస్తున్నారండి. ఇద్దరు కూడా ఒకే బిజినెస్ చేస్తున్నారు. వాళ్ళిద్దరూ అండి ఎప్పుడు ఒక అతనండి ఫస్ట్ అతను ఎవరైనా ఒక మాట అంటే అతను పడడండి, చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు, ఎవరిని ఒక మాట అనడు. తను ఎవరైనా సరే ఒక మాట అంటే కనుక అబ్బా అంటే అన్నారులే అని చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోయి మాట్లాడే రకం కాదు, చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు, ఎవరు ఏమనకూడదని. కానీ రెండో వ్యక్తి అండి చాలా నిజాయితీగా ఉంటాడు. ఎదుటి వాళ్ళంటే చాలా ప్రేమ అనమాట. వాళ్ళ రిలేషన్షిప్ మనకి దూరం అవ్వకూడదని, మనం ఎప్పటిలాగానే ఫ్రెండ్స్గానే ఉండాలని చక్కగా అందరితోనూ అన్యోన్యంగా ఉంటూ ఉంటాడండి. కానీ అతను వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు, సరేలే మన ఫ్రెండ్సే కదా, మన అయిన వాళ్ళే కదా, మన చుట్టాలే కదా, మన ఫ్రెండ్సే, మన లవర్స్ అనుకోండి, వెళ్ళి వాళ్ళ మధ్య గొడవలు వచ్చినా మళ్ళీ వెళ్ళి మాట్లాడడం, ఇలా చేస్తే తప్పేముందిలే అని అనుకొని వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు, పెద్దగా పట్టించుకోడండి. ఇలాంటి మనస్తత్వం ఉన్న ఇద్దరు వ్యక్తులు అనమాట. ఆ ఇద్దరు వ్యక్తులు కూడా అండి ఒకసారి బిజినెస్ విషయంలో ఏమవుతుంది అని అంటే కనుక ఒక మీటింగ్ పెడతారనమాట. కాన్ఫరెన్స్ మీటింగ్ ఉంటుంది కదా, ఆ మీటింగ్లో ఇతను ఫస్ట్ అతనికి ఎదుటి వాళ్ళు ఏదైనా మాట్లాడితే కనుక అతను ఎక్కువగా న్యాయంగా ఉండాలని అనుకోడు. అది ఎదుటి వాళ్ళు ఏదైనా చెప్పి అతన్ని హట్ చేసేటట్టుగా ఉంది, కేవలంగా ఏదైనా మాట్లాడుతున్నారు, మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు, అతన్ని తీసి పారేసినట్టు మాట్లాడుతున్నారు అని అనుకోండి, అతను మీకు ఎదుటి వాళ్ళతో మళ్ళీ మాట్లాడండి, మళ్ళీ అలాంటి వాళ్ళు ఇలా అన్నారా వాళ్ళని ఎదుటిపడి పోట్లాడండి, వాళ్ళని ఏం తిట్టడు, కానీ మళ్ళీ వెళ్ళి వాళ్ళతో మాట్లాడు, వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి మళ్ళీ కలవాలను, వాళ్ళు వస్తే కనుక నేను రాను, ఎందువల్లంటే వాళ్ళు మాట్లాడే విధానం నాకు నచ్చలేదు, నన్ను పలానా మాట అన్నారు, అందువల్ల నాకు రావడం ఇష్టం లేదు అని ఇలాగ వచ్చేసి కోప్పడి తర్వాత వచ్చేసి వ్యాపారంలో వచ్చేసి తను కొంచెం వెనకబడటం, నాకు ఇష్టం లేదన్నట్టుగా దూరంగా ఉండడం అనేది ఈ రెండో వ్యక్తి చూస్తాడనమాట. తన ఫ్రెండే కదా. చూసినప్పుడు అతను ఇంటికి వెళ్ళి అడుగుతాడనమాట, అరే ఏమైందిరా నీకు, ఎందువల్ల నువ్వు రావట్లేదు, ఇలాగా ఆఫీస్కి రావడం తగ్గిస్తున్నావు, ఎందువల్ల అంటే లేదు మొన్న మీటింగ్లో అతను మాట్లాడిన విధానం నాకు నచ్చలేదు, చాలా మన కంపెనీని చాలా చులకన చేసి మాట్లాడుతున్నాడు, నీకేం తెలుసు, నువ్వు చేసేదంతా కూడా తప్పు అని అన్నట్టుగా నన్ను తీసి పారేసినట్టు మాట్లాడుతున్నాడు, అందువల్ల నేను వాళ్ళతో మాట్లాడడానికి నాకు ఇష్టం లేదు, ఈసారి మీటింగ్ ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి మాట్లాడుకో అని చెప్పేసి
అని అన్నప్పుడు సరేలేరా ఇదేముంది, ఇదేమన్నా పెద్ద విషయమా, నీకు మాట్లాడి ఇష్టం లేకపోతే వదిలేసే, నువ్వు ఆఫీస్కి రావచ్చు కదా, కాన్ఫరెన్స్ మీటింగ్లో నువ్వు అటెండ్ చెయ్యి, ఇలా వెనకబడితే ఇలా వెనక ఉండడం కానీ మాట్లాడకుండా ఉండడం అనేది న్యాయం కాదు రా అని చెప్పేసి అని అన్నప్పుడు లేదు నేను వస్తానులే, నాకు ఒక 2 రోజులు టైం ఇవ్వు, నేను తర్వాత వస్తాను, నువ్వు వెళ్ళు అని. కానీ ఆ రెండో వ్యక్తి అండి నిజంగా ఎవరు ఎలాంటి మాట అన్నా సరే పెద్దగా పట్టించుకోడు. అంటే ఇంట్లో వాళ్ళే అండి, ఇంట్లో వాళ్ళే చులకన చేసి మాట్లాడినా సరే ఏదోటి మనం మాట్లాడుతూ ఉండే, ఒక ఉద్యోగం లేదనో డబ్బులు లేవనో ఏదోటి ఇంట్లో హస్బెండ్ వైఫ్ కానీ లేదంటే వాళ్ళ అమ్మ నాన్న కానీ చాలా వరకు కూడా ఏదోటి బాధపడినట్టుగానే మాట్లాడుతూ ఉంటారు. అయినా సరే ఇతను పెద్దగా పట్టించుకోడు, వెళ్ళి మాట్లాడేస్తాడు అనమాట. తినే వెళ్ళి కన్విన్స్ చేస్తాడు, వాళ్ళ భార్యని కానీ వాళ్ళ అమ్మ నాన్న కానీ వెళ్ళి కన్విన్స్ చేస్తాడు. అందరము అనుకుంటామండి, మనందరము కూడా ఏమనుకుంటాం, సర్లే మన వాళ్ళే కదా వెళ్ళి మాట్లాడితే తప్పేం, దాంట్లో తప్పేం కాదండి. కానీ ఎక్కడ మనం తగ్గాలో అక్కడే తగ్గాలండి. అన్ని విషయాలలోనూ మనం తగ్గితే కనుక మనల్ని చులకన చేస్తారు. అది మన అయిన వాళ్ళే కావచ్చు, మన రిలేషన్సే కావచ్చు, మన బంధువులే కావచ్చు, లవర్సే కావచ్చు, హస్బెండ్ వైఫే కావచ్చు, ఎలాంటి వాళ్ళ మధ్య అయినా సరే మనం ఎప్పుడు తగ్గాలో అప్పుడు తగ్గాలండి. అన్నిటికీ కూడా ఇది కరెక్టే కదా, మన వాళ్ళే కదా, అయితే అయిందిలే అని చెప్పేసి మనం తగ్గి కనుక వాళ్ళతో వెళ్ళి మాట్లాడితే మనల్ని ఇంకా చులకన చేసి మాట్లాడతారనమాట. అతనేముందులో ఇష్టం వచ్చినట్టు అలాగే మాట్లాడతాడు, మళ్ళీ వచ్చేసి మన కాళ్ళ మీద పడతాడు, అరే నీ కాళ్ళు పట్టుకుంటానరా, నన్ను క్షమించరా అని అడుగుతాడు. అతని మాటలకు అసలు మనం పట్టించుకోకూడదు, అతనికి మర్యాద ఇవ్వాల్సిన అవసరమే లేదని తీసి పారేసినట్టు మాట్లాడతారండి. అందువల్ల అతనికి మర్యాద అనేది తగ్గిపోతుందనమాట. ఈ ఫస్ట్ వ్యక్తి ఉన్నాడు చూసారా, అతను చాలా వరకు కూడా చాలా మొండిగా అలాగే ఉండిపోతాడండి. తనకి రెస్పెక్ట్ అనేది చాలా అవసరం. ఎదుటి వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తేనే మళ్ళీ వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాడు. అది ఎవరైనా సరే, సొంత వాళ్ళైనా సరే బయట వాళ్ళైనా సరే చులకనగా మాట్లాడితే నేను వెళ్ళి మళ్ళీ మాట్లాడను అని చెప్పేసి ఉంటాడు చూసారా, అతనికి ఎక్కువ మర్యాద అనేది దక్కుతుందండి. ఎప్పుడైతే అతను మొండిగా ఉన్నాడో ఆ మీటింగ్లో ఉన్న వాళ్ళు, అతనికి కొంచెం టాలెంట్ కూడా ఉందండి, అందువల్ల కొంచెం నీతి నిజాయితీగా మనకు కొంచెం టాలెంట్గా ఉండి మనం ఉన్నామనుకోండి, మనం ఎవరి దగ్గర తగ్గాల్సిన అవసరం లేదు. మనం కరెక్ట్గా ఉన్నప్పుడు వాళ్ళే వెతుక్కొని వస్తారనమాట. అలాగా ఆఫీస్లో ఉన్న వాళ్ళు, ఆ మీటింగ్లో ఉన్న వాళ్ళు, ఇతనికి కొంచెం టాలెంట్ ఉంది, ఇతను కరెక్ట్గానే ఉన్నాడు, సరే అతను రాకపోయినా మనం వెళ్ళి మాట్లాడదాము బిజినెస్ పరంగా, లేకపోతే లాస్ వస్తుంది అని వాళ్ళు వెళ్ళి మాట్లాడారండి. మాట్లాడినప్పుడు లేదండి ఆ రోజు నేను మాట్లాడింది నన్ను క్షమించండి అని చెప్పేసి వాళ్ళే అడుగుతారు. అడిగినప్పుడు ఇతను కూడా వస్తాడండి. అలాగ మనం ఎక్కడైతే తగ్గాలో తగ్గితేనే మనకి దక్కాల్సిన మర్యాద అనేది తగ్గుతుందండి. లేదు మన అన్ని విషయాలలోనూ మన వాళ్ళే అని కలిసిపోతూ మనం మాట్లాడుతూ ఉంటే కనుక మనకు అస్సలు మర్యాద ఇవ్వరండి. ఎవరు వాళ్ళ ముందు పడితే కనుక వాళ్ళ ముందు అలాగా చులకనగా మాట్లాడటం, మర్యాద లేకుండా వాడు అంతేలే అలాగా మాట్లాడుతూ వాడి మాటలు పెద్దగా పట్టించుకోకండి, ఈరోజు ఇలా మాట్లాడతాడు రేపు వచ్చి మళ్ళీ మన కాళ్ళ మీద పడతాడు, మనల్ని క్షమించమని అడుగుతాడు, వాళ్ళకి ఇదే పని అయిపోయిందని చెప్పేసి చులకనగా చూస్తారండి. అందువల్ల మనకి తెలిసినంత వరకు కూడా ఇంట్లో వాళ్ళతో అయినా సరే బయట వాళ్ళతో అయినా సరే మనం తగ్గడం అనేది కదా, ఒక ఈగో లేకుండా మనం వాళ్ళతో మాట్లాడడం, మనం క్షమించమని అడగడం తప్పు లేదండి. కానీ ఎప్పుడూ కూడా అలాగే ఉండకూడదు. అలాగే ఉంటే మనకి మర్యాద ఎదుటి వాళ్ళు ఇవ్వరు. అందువల్ల మనల్ని మనమే చులకన చేసుకున్నట్టుగా అవుతుంది అని చెప్పి బాబా మనకి ఈ కథ ద్వారా తెలియజేస్తున్నారండి. ఇది అవునా కాదా అనే విషయాన్ని నాకు కమెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ ఇంకొకటిలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, ఓం సాయిరామ్.